అయితే శనార్థుల్లా గీయాలైతే ముచ్చట ఏంటంటే మస్తుగా జోర్దారుగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సురు అయినాయని చెప్పొచ్చు. ఇక ప్రచారం ఈ రోజు నుంచే మొదలైతది. ఎందుకంటే నవీన్ అన్న పెద్ద ఎత్తున ర్యాలీ వేసుకొని అయితే నామినేషన్ ఎన్నికైతే పోతున్నాడు. నిజంగా ఇంత మంది గదిలొస్తారని అస్సలు అనుకోలే. అయితే దాదాపుగా మహిళలు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మో నిజంగా ఏ తిరిగి వస్తురో నిజంగా చెప్పలేం, మాటలో చెప్పలేం. ఇదైతే మస్తుగా అవుతుంది, ఒక జాతర లాగానే ఉంది. అంతా కూడా బాగా చేస్తున్నారు. నామినేషన్ వేయనికే గీతీరు పోతురు అంటే ఎట్లా చెప్పాలి, నిజంగా పెద్ద ఎత్తున నిజంగా ఒక పండగ లాగానే చూపిస్తున్నారు. అయితే ఈ రోజు నామినేషన్ వేయడానికి బయలుదేరిండు. మొత్తం చూస్తున్నాం, జనాలను చూస్తున్నాం, మస్తు మంది ఒక్క తీరు లేరు. ఆడళ్ళు, మహిళలు, కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మస్తు మంది ధూమ్ ధామ్ గా బాగానే చేస్తున్నారు. ఈ ఒక పండగ లాగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడే గెలిచినంత పనైందని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమిళ మరి ఏ తీరైతుంది ఏం కథ అనేది ఒక అన్ననైతే అడుగుదాము. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. నవీన్ యాదవ్కి ఇప్పుడు టికెట్ వచ్చినాక ఇప్పుడు ఈ రోజు నామినేషన్ కి పోతాడు, మరి ఎట్లా అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? నవీన్ అన్న ఇవాళ నామినేషన్ కి వెళ్తుంది, కానీ మాకు పండుగ లాగా ఉన్నది. నవీన్ అన్నకి టికెట్ దొరికిందంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎట్లయినా నవీన్ అన్నకి గెలిపియాలని జూబ్లీ ప్రజలందరూ చెప్తున్నారు. ఈ ప్రజల్ని చూడండి, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ వచ్చి నవీన్ అన్నకి మనకి హెల్ప్ చేసినట్లా వస్తున్నారు. ఇలా నవీన్ అన్న గెలవాలి, గెలిచిన తర్వాత మా జూబ్లీ హిల్స్ కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తామని మాకు నమ్మకం ఉంటుంది. చూసిరు కదా, నిజంగా ఒక్కొక్కళ్ళు నిజంగా మహిళలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరి కదిలొస్తున్నారు అంటే నిజంగా గెలిచినట్టే. ఈ తీరు జాతర అవుతుంది. అందరికి నమస్కారం అమ్మా. చాలా పెద్ద పండుగ లేకుంది మాకు ఇది. ఇది నామినేషన్ డేనే మేము ఇంత గ్రాండ్ గా చేస్తామంటే గెలిచింది ఇంకా చాలా పెద్ద గ్రాండ్ గా చేస్తాం మేము. ఇది జస్ట్ మా స్టార్టింగ్, ఇంకా చాలా చేస్తాం మేము. ఇంకా గెలిచిన రోజు ఇంకా చాలా పెద్ద భారీ ఎత్తున తీస్తాం మేము. ఇది 40 సంవత్సరాల నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారితో పాటు ప్రతి క్షణం అనుక్షణం ఏ నిమిషం కూడా వెనక తిరగకుండా చెప్పిన పనిని చెప్పినట్టు 40 సంవత్సరాల నుంచి, నా వయసు 47, నేను శ్రీశైలం అన్నతో పాటు 38 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నాను. మాకు ఎంతో సంతోషకరమైన మాట, మా అన్న కొడుకు ఎమ్మెల్యేగా నుంచొని ఎమ్మెల్యేగా గెలిచి జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు మీద పై చేయితో మేమేంటి అనేది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కి మేమేందో అనేది చూపిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.